99% హార్డ్ వర్క్ ప్లస్ 1% లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. కష్టే ఫలి. కష్టపడకుండా ఏ ఫలితము కూడా రాదు. కష్టపడినటువంటి వ్యక్తి మాత్రమే ఎగ్జామ్స్లో సక్సెస్ని అందుకోగలుగుతాడు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మీరు అదృష్టాన్ని నమ్ముకుంటారు చాలామంది కూడా. నేను చదివినటువంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, నేను చదివినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్స్లో వస్తాయనేటువంటి అదృష్టం, లక్ని కూడా నమ్ముకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చాలామంది బోల్తా కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎగ్జామ్స్లో ఉన్నటువంటి సిలబస్ని కంప్లీట్గా చదవండి. కష్టపడి ఆ సిలబస్ని ఒకదాని తర్వాత ఒకటి టైం టేబుల్ వేసుకొని ఈ రోజున ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ రోజున ఈ టాపిక్స్ చదవాలి, ఈ రోజున ఈ చాప్టర్స్ చదవాలని చెప్పి కష్టపడి టాపిక్ వైజ్ టైం టేబుల్ వేసుకొని ఒక డిసిప్లైన్డ్ మేనర్తో మీరు చదువుకుంటూ వెళ్ళాలే. కానీ మీరు అదృష్టం మీద ఆధారపడి ఏదో కొన్ని క్వశ్చన్స్ చదివి అవి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తాయనేటువంటి ఒక అదృష్టంతో మీరు ఆధారపడితే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకోండి. కష్టపడినటువంటి వ్యక్తి ఫెయిల్ అయినట్లుగా, విఫలమైనట్లుగా చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అందును బట్టి కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఉన్నటువంటి సిలబస్ని మీరు కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్, మ్యాక్సిమంగా మీరు ట్రై చేయండి. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే హ్యాపీనెస్ మూడ్తో చాలా జాలీగా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాలి. కానీ అదేదో పెద్ద ఒక అడ్డుగోడలాగా, అదేదో పెద్ద విషయంలాగా ఎగ్జామ్స్ని మనం భావించకూడదు. అదేదో పెద్ద విషయంలాగా భావిస్తే మనం టెన్షన్ పడిపోతాం, చాలా భయం వేస్తుంది. అమ్మో ఎలా ఉంటుందో, నేను రాయగలనో లేదో, అయ్యో నేను చేయగలనో లేదో అనేటువంటి ఒక నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. అలా ఉండబాకండి. ఎగ్జామ్స్ అనేవి ఒక విద్యార్థి జీవితంలో ఒక ప్రాసెస్సే తప్ప ఈ ఎగ్జామ్స్ అనేవి అదేదో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన ఇంకా జీవితం అయిపోయింది, ఎగ్జామ్సే సర్వస్వం, ఎగ్జామ్సే జీవితం అని అనుకోబాకండి. ఎగ్జామ్స్ అనేవి ఒక జీవితంలో ఒక ప్రాసెస్. కాబట్టి ఎగ్జామ్స్ని హ్యాపీగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. ఐ కెన్ డూ వెల్, ఐ కెన్ రైట్ వెల్ అనేటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను మాత్రమే చేస్తాను, నేను మాత్రమే చేయగలను అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి విద్యార్థికి కూడా ఉండాలి. నేను చేయగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వయం నమ్మకం, స్వీయ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ఫుల్ని సాధిస్తారు. కాబట్టి హ్యాపీనెస్గా, ఎక్కడ కూడా మీరు భయం కానీ లేకపోతే ఏమవుతుందో అనేటువంటి టెన్షన్ కానీ ఫీల్ కాకుండా హ్యాపీనెస్గా నేను చదువుకున్నటువంటి వాటిని నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈ యొక్క కష్టము ఖచ్చితంగా ఫలితాన్ని